రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ సీఎం చేసిన ఆరోపణలను ఖండించారు. సీఎంకు చేత కాదంటే కాళేశ్వరంపై విచారణ జరుపుతామంటూ తేల్చి చెప్పారు. కేసీఆర్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్కు లేదంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్తో రేవంత్ కలిసిపోయారని, ఆయనిచ్చే డబ్బులు ఢిల్లీకి మోసుకెళ్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్కు 1400 కోట్ల రూపాయలు ఇచ్చామన్న సీఎం కామెంట్స్ పైన విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నా పౌరుషం తగ్గింది, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు, నాకు వాళ్ళు ఇచ్చే కేసీఆర్ కుటుంబం ఇచ్చే పైసలు తీసుకుపోయి ఢిల్లీలో కట్టాలి, నెల నెలకు ఢిల్లీలో కట్టాలి, కాబట్టి నేను అరెస్ట్ చేయ, నాతో కాదు, నాతో చేత కాదు అని చెప్పండి, మేము ఇంకా చేస్తాం. చేత కాదు అని చెప్పండి. ఎన్నికల ముందేమో ఇట్లా గంభీరాలు పడుతుంది, ఇప్పుడేమో కేసీఆర్ కూడా దోస్తాను చేస్తేవి, మా భుజం మీద తుపాకీ ఆల్చాలనుకుంటున్నావు. మేమంతా పిచ్చోళమైంది. నేను మళ్ళీ చెప్తాను, నీతో చేత కాదు, నా రేషం లేదు, రోషం లేదు, చేవదచ్చిన నేను అని చెప్పు. చలో మేము ముందుకు వస్తాం. అదే అన్న కదా, ఎక్కడ ఇచ్చిన మరి ఇక నేను బుక్ ఒకటి ఇచ్చిన, నువ్వు శ్వేతపత్రం విడుదల ఈ బుక్ నీకు పంపిస్తా, నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. నవ్వుకుంటారు జనం, ఇప్పుడు నేను చెప్తాను నవ్వుతున్నారు. మాకు 2500 ఇచ్చే చేత కాలే. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన 1400 కోట్ల మంది పెట్టచ్చు కదా, ఎడబెట్టిండు. మరి మేము ఏం చేయాలో కార్పొరేషన్లో మేము గెలిచాక వేస్తాం. తలకాయ నడుతా అని కూడా, తలకాయ నగ్గిన పైసలు ఇవ్వండి. నువ్వు నీ 1400 కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చింది? సోనియా గాంధీ ఇచ్చిందా? రాహుల్ గాంధీ ఇచ్చిందా? మల్లికార్జున ఖర్గే ఇచ్చిందా? ఎవరు ఇచ్చారు నీ పైసలు? పాకిస్తాన్ వాడికి వచ్చినావా, బంగ్లాదేశ్ వాడికి వచ్చినావా? మాటలతో కుంపలు ముంచే ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా ప్రజలకు అర్థమైంది. ఈ కుంపలు ముంచే ముఖ్యమంత్రి మాకొద్దు. వాగ్దానాలు ఇచ్చి ప్రజల కుంపలు ముంచుతాడు, ఓట్లేసుకొని పోయిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఏం చేస్తలేడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ మోసపూరితమైన ముఖ్యమంత్రి మాకొద్దు అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు గ్రామాల్లో నగరాల్లో తిరగలేని పరిస్థితి 6 గ్యారెంటీల విషయంలో. దాని మీద ఫస్ట్ మాట్లాడు.